వెంకటేశ్వర శివాలయానికి నీలకంఠేశ్వర ఆలయానికి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున నూతన కమిటీని ఏర్పాటు చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో దాదాపు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని దాదాపు 20 సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేస్తున్న సీనియర్ యువకుడు మరి కార్యాధ్యక్షపరుడు మన సిరిగిరి తిరుపతి గారికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చైర్మన్గా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. దీన్ని ఎందుకంటే ఇట్లా ఈయనే కాకుండా ఇప్పుడు మన ఇక్కడ ఉన్న కమిటీ చైర్మన్కు మరి కమిటీ డైరెక్టర్లందరికీ శంకర్ కానీ ఇంకా మిగతా డైరెక్టర్లందరికీ మా జిల్లా కుర్మ సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఏదైతే మన వేనన్న వీళ్ళకు ఎన్నుకుండి ఈ చైర్మన్ పదవి రావడానికి కృషి చేసి మన తిరుపతి ఎందుకంటే వేనన్న నమ్ముకొని ఈరోజు పనిచేయడం తను ఎంబటుండి తన నమ్మిన బంటుగా పనిచేసిన కనుక వేనన్న కూడా చైర్మన్ కావడానికి తిరుపతి చైర్మన్ కావడానికి చాలా కృషి చేయడం జరిగింది. ఇప్పుడు వేనన్న నమ్మకం కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇతర నాయకులందరి ఏదైతే నమ్మకం ఉంచి మన తిరుపతి గారిని చైర్మన్గా చేయడం జరిగిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా
ఈ మన నీలకంఠ దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తూ భక్తులకు కానీ ఇక్కడ వచ్చిన జనానికి కానీ అన్ని రకాల సేవలు అందిస్తూ వారు ఈ పదవిని విజయవంతంగా చేయగలరని మా కుర్మ సంఘం తరఫున తెలియజేస్తూ మా సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. నిజామాబాద్ కుర్మ సంఘం తరఫున నీలకంఠ తొలి చైర్మన్, తొలి కుర్మ సంఘం ముద్దుబిడ్డ అయిన డైనమిక్ యంగ్ లీడర్ తిరుపతి గారికి, అదేవిధంగా శంకర్ గారికి మా ఎన్నో రోజుల నుంచి ఈ కంటేశ్వర్కు చైర్మన్ చేయాలని కోరిక ఉన్నా గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మా కుర్మల్ని గుర్తించి కుర్మోళ్లకు న్యాయం చేద్దాం, కుర్మోళ్లకు చైర్మన్ చేద్దాం పదవులు ఇంత ముందుగా కాకుండా ప్రత్యేక చర్య తీసుకొని ఈ నీలకంఠేశ్వర్ ప్రతిజ్ఞ బాగా మన అన్నిటికంటే ముఖ్యంగా నీలకంఠేశ్వర ఆలయము ఈ కంటేశ్వర్లో ఇప్పటి వరకు కుర్మల్ని ఎవరున్నా ఇంతవరకు కుర్మల్ని గుర్తించి చైర్మన్గా ఎక్కువ సంఖ్యలో మా కుర్మలు ఉన్నా కానీ ఎవరు గుర్తించలే. ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన నూడ చైర్మన్ చొరవతో బాగా, ఎందుకంటే మా కుర్మలు ఎక్కువ ఉన్నారు కాబట్టి కంటేశ్వర్ల కంపల్సరీ ఈసారి కుర్మలకే ఇద్దాం, కుర్మలకే డైరెక్టర్ పదవి ఒక చైర్మన్ ఇవ్వడం ఇది బాగా గర్వకారణం. ఈ మా కుర్మల్ని గుర్తించినందుకు ప్రభుత్వం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ చైర్మన్కు మంచి అభివృద్ధి స్థానంలో నడిపించాలని మా చైర్మన్ తిరుపతి అన్న గారికి, శంకర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై కుర్మ, జై కుర్మ. శుభదినం. మరియు ఈరోజు నీలకంఠేశ్వర ఆలయ కమిటీ చైర్మన్గా మరియు డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మరి తిరుపతి గారికి, అదేవిధంగా శంకర్ గారికి అభినందనలు తెలుపుతూ, మరి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేసినటువంటి యువ నాయకుడు, మరి నమ్మకంగా ఉండి 20 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి తిరుపతి గారికి మరి చైర్మన్ పదవి ఇవ్వడం చాలా నిజంగా అభినందనీయం. మరి ఈ చైర్మన్ పదవి రావడానికి కృషి చేసినటువంటి మరి మా ముద్దుబిడ్డ కేశవ వేణన్న గారికి మా కులం తరపున, కుర్మ సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. శనార్థి. మరి నిజంగా ఇవాళ అదృష్టంగా భావిస్తున్నాం. ఎప్పుడు కూడా గతంలో డైరెక్టర్ ఇచ్చిర్రు. గతంలో మన కుర్మ బిడ్డలు ఇంత కులం ఉన్నా కానీ ఒక డైరెక్టర్ తోటే సరిపెట్టారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఎవరైతే కార్యకర్తలు కష్టపడి పనిచేసిన కార్యకర్తను గుర్తించి ఇలా తిరుపతి గారికి, శంకర్ గారికి ఇక్కడ స్థానం కల్పించడం, మరి ఈ యొక్క శివయ్యకు మరి పూజ చేసుకోవడం, మరి అది దక్కినందుకు చాలా గర్విస్తున్నాం. మరి వారికి కూడా శుభాభివందనాలు తెలుపుతూ, మరి కుర్మలకు మంచి రోజులు వచ్చినాయని అనుకుంటున్నాం. కాబట్టి ఇంకా ఎన్నో పదవులు రావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ శనార్థి.